ప్రభువు నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనిస్తున్నాను. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుని ఇతడు చెప్పుకున్నాడు కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పిరి. దేవుడు ఈ లేఖన భాగం రాసింది కనుక ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, మన సమయం అయింది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ పనులు ఏమైనా ఉంటే పక్కన పెట్టి కాసేపు కొద్దిగా ప్రభువుతో గడపడానికి, దేవుని మాటలు వినడానికి మీరు సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. మార్నింగ్ బెడ్ కాఫీయో లేదా బెడ్ టీ తాగేసి మీరు కొద్దిగా వ్యక్తిగతమైన ధ్యానం కాసేపు చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఉదయాన్నే లేవగానే చాలామంది ఎక్సర్సైజ్ గురించో, యోగా గురించో, వాకింగ్ గురించో ఆలోచిస్తున్నారు. మంచిదే, వాకింగ్ చేయడం మంచిదే, ఎక్సర్సైజ్లు చేయడం మంచిదే. అలాగని యోగా చేయడం మంచిదని నేను దేవుని సేవకునిగా చెప్పను. యోగా అనేదాన్ని నేను ఏమాత్రం మీకు రికమెండ్ చేయను. సరే, ఎందుకు ఏంటి అనేటువంటి వివరాలకి మనం వెళ్ళలేదు. కనుక ఎక్సర్సైజ్ చేయాలి, మనకి ఎక్సర్సైజ్ అవసరం, మన శరీరానికి వ్యాయామం అవసరం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవుతుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధకము, ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైంది అని రాయబడింది. మంచిదే, ఫిజికల్గా ఉన్నది మంచిదే. మనం ఫిజికల్ బాడీలో ఉన్నాం కాబట్టి, భౌతిక శరీరములో ఉన్నాం కాబట్టి భౌతికమైనది మంచిదే. కానీ అదే సమయంలో మనలో ఆత్మ ఉంది కనుక ఆత్మ సంబంధమైన వ్యాయామం మనకు అవసరం. ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకుంటున్నాం కనుక ఆత్మ సంబంధమైన వ్యాయామం చేయాలి. అనగా శరీర సంబంధమైన ఆహారము తీసుకుంటున్నాము కనుక శరీర సంబంధమైనటువంటి వ్యాయామం చేస్తున్నాం. డాక్టర్లు చెప్తుంటారు ఎక్సర్సైజ్ చేయాలని చెప్తారు. కారణం ఏంటంటే మనం తింటుంటే ఆహారంలోని ఆ కొలెస్ట్రాల్ లేకపోతే ఆ కొవ్వు పదార్థాలు అక్కడక్కడ మన శరీరంలో పేరుకొని పోతాయి కనుక ఈ ఎక్సర్సైజుల వలన ఆ కొవ్వు కరిగేటువంటి మన క్యాలరీస్ ఖర్చు కావడం వలన. కాబట్టి మీ దేహము మీరు ఎలాగంటే అలా పెంచారనుకోండి, దాని గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మీకు ఉండాల్సినటువంటి ఒక ఐడియల్ వెయిట్ని, ఒక మీ హైట్కు తగ్గ వెయిట్ కన్నా అధికంగా ఉన్నారనుకోండి, ఆ దేవాలయము అని చెప్పండి, మీ దేహ దేవాలయాన్ని మీరు పాడు చేసుకొని దేవుడు లెక్క అడుగుతాడు. కనుక తిండిబోతులుగా మారి దేహాన్ని పెంచుకోవద్దు, ఫ్యాట్ని మనం నిలువ ఉంచుకోవద్దు. మన దేహాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం, మలుచుకుందాం. దేహం అనేది శాపం కాదు, దేహం అనేది దేవుడు ఇచ్చినట్టు ఆశీర్వాదం. దేహం వార్నింగ్ ఇస్తుంది, ఇది చాలు, తినింది చాలు, లేదా తాగింది చాలు, ఇక చాలు, లేకపోతే జాగ్రత్తగా ఉండు, పలాంది అనే బాడీ కొన్నిసార్లు సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి ఆ బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్స్, దేవుడు బాడీ ద్వారా సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు మన జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. కరోనా టైంలో ఎంతో హెల్త్ పరమైనటువంటి అవేర్నెస్ ప్రజల్లో ఏర్పడింది. అవి తినాలని, ఇవి తినాలని, ఏవి కనిపిస్తే అవి తింటూ, ఎవరు ఏది చెప్పినా దాన్ని తింటూ ముందుకు సాగాం మనం. మంచిదే ఇవన్నీ. అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది. భౌతికమైంది, ఆత్మ సంబంధమైంది. అది చేయాలి, ఇది చేయాలి, అది బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండింటినీ చేయాలి. కాబట్టి అలా చేయడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. గత ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనము నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 4 నియమాల గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. విశ్వాస నియమం అని, అంతేకాకుండా పరిశుద్ధ నియమం అని, ప్రభువు నియమం అని, పోరాట నియమం అని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రాబోయే 2 ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం నుంచే మనం కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంచుమించు 14 పాయింట్స్ ఒక వచనంలోంచే మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావగలని
అతనితో చెప్పిరి. The Jews answered him, we have a law, and by the law he ought to die, because he made himself the son of God. మనం చదువుకున్నటువంటి మాట, మన టైటిల్ యూదుల యొక్క నియమం కలిగిన వాళ్ళు ఏమేమి నియమం కలిగి ఉన్నామో అని గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఇప్పుడు మనం యూదుల యొక్క నియమం, దాని యొక్క క్యారెక్టర్స్, దాని యొక్క లక్షణాలు ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నియమాలు మంచిదే, నియమాలు మంచి ఉద్దేశంతోనే పెట్టబడతాయి. కాలం గడిచే కొద్దీ ఆ నియమాలు పలసన పడిపోయో లేకపోతే కొన్ని డిసిప్లిన్స్ మారిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఆరంభంలో ఉన్న భక్తి మనకు ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడున్న భక్తి లాగే చివరి వరకు ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. భక్తిలో ఇంకా మార్పులు జరగవచ్చు, పెరగవచ్చు, తరగవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నియమాన్ని గురించి, యూదుల నియమాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. రోమీల ప్రభుత్వంలో యూదులు కొంతకాలం కొన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇంకెందుకో మా నియమంతో మాకు పనే ఉంది, రోమీల నియమాన్ని పాటిస్తామని వాళ్ళు పాటించలేదు. ఎవరి నియమం వాళ్ళదే, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎవరి నియమం వాళ్ళదే అనే విధానంలో ఉన్నారు. మీది మీదే, మాది మాదే అనండి. కాబట్టి కాంప్రమైజ్ అనేది లేదు. క్షమించండి. బబులోను దేశంలో వాళ్ళు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా బబులోను పాటలు నేర్చుకున్నారని కాదు, బబులోని పాటలు పాడుతున్నారని కాదు, సియోను గీతాలు పాడమని, సియోను పాటలు పాడమని అడిగినప్పుడు సారీ అండి అని చెప్పి రిజెక్ట్ చేశారు. పాటలు మర్చిపోయారని కాదు, వాళ్ళు పాడడం ఇష్టం లేదని కాదు, అన్ని జనుల ముందు వాటిని ఎందుకు చెప్పాలి, పాడాలి, పందుల ముందు ఎందుకు ముత్యాలు వేయకూడదు అనేటువంటి యేసు ప్రభు యొక్క నియమం ప్రకారం వాళ్ళు అన్నారు, మా సితారాలు నిరవంజులకు ఉన్నాయనే సాకులను బట్టి కాదు, మేము పాడదలుచుకోలేదు. మేము ఎందుకు పాడాలండి? మీరు అడిగితే మేము పాడాలా? ఎవరో అడిగితే రాకూడదు పాట, ఎవరో అడిగితే వచ్చేది కాదు పాట. నీ అంతటా నీకు రావాలి, ఆసుగా లేకపోతే ఇన్స్టంటేనియస్గా లేకపోతే ఏదైనా ప్రేరణ బట్టి రావాలంతవరకు కానీ పాట, ఒక పాట పాడండి అని చెప్తే కాదు. ఎందుకో ప్రేరేపణ కలిగితే, మన సంఘాల్లో చెప్తున్న ప్రేరేపణ కలిగిన వారు ఒకరిద్దరు ప్రార్థించండి అంటాం, బాగానే ఉంది. కానీ ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా పాట పాడిన అన్నారు అనుకోండి, అందరూ వచ్చి పాడతారు. ప్రార్థించేటప్పుడు ఎవరికి కనిపించమని చెప్పి దాన్ని పట్టించుకోరు, ప్రార్థన అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ పాట పాడేటప్పుడు 10 మంది ముందు కనిపించేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాన్ని, టాలెంట్ని బయట పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దాని వైపు సంసిద్ధత వ్యక్తం చేస్తారు. సరే, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. ఈ మనం ఆలోచించిన మాట, మాకొక నియమం కలదు, ఆ నియమాన్ని మార్చమని కాదు. మీరు మా పరిపాలనలో ఉన్నారు, మా అధికారం కింద ఉన్నారు కాబట్టి నో, మీ రూల్ మాకు కుదరదు. పిలాతు లేకపోతే రోమా ప్రభుత్వం కూడా ఎలా ఉందంటే, ఎస్ మీ రూల్ మీదే, మా రూల్ మాది, ఎవరిది వాళ్ళదే. కొన్ని కుటుంబాల్లో కూడా భార్య ఒక విధంగా, భర్త ఒక విధంగా, విభిన్నమైనటువంటి భార్య స్వస్థతలు ఉన్నాయి అనేటువంటి సంఘానికి, అలా బోధించే సంఘానికి వెళ్తుందట ఒక చోట, ఒక కుటుంబంలో. భర్త గారేమో స్వస్థతలు లేవు అని బోధించే సంఘానికి వెళ్తుంటారు. వాళ్ళు రోజు ఇంటికి వచ్చి గొడవ, లేకపోతే ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చి ఏదో వాక్యం విషయం తీసుకొని, మీ సంఘంలో అంతే కదా, మీ సంఘం కన్నా మా సంఘం మంచిదే అని చెప్పేసి గొడవలు ఉన్నాయట. విభిన్నమైనటువంటి సత్యాలను లేకపోతే విశ్వాసాలు కలిగినటువంటి దంపతుల మధ్యలో వచ్చేటువంటి గొడవలు. ఒక సమానమైన విశ్వాసంలో మనం ఎదగాలి. అనగా ఒకే డినామినేషన్ వాళ్ళని, మన సేమ్ డినామినేషన్ని పెళ్లి చేసుకోవాలి అని కాదు నా మాటల ఉద్దేశం. నువ్వు ఏన్ని విశ్వసించావో దాన్ని విశ్వసించే వారితో జోడి కడితే, జత కడితే దానికి ఒక అర్థం ఉంది. లేదు అంటే దాన్ని విశ్వసించిన వ్యక్తిని వివాహం చేసుకొని విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడ? వాళ్ళిద్దరిని సెట్ చేయలేంగా. వాళ్ళిద్దరూ వేరు, వాళ్ళిద్దరి ప్రపంచాలు వేరు, వాళ్ళిద్దరి ఆలోచనలు వేరు. విశ్వాస ఆలోచన వేరు, అవిశ్వాసి ఆలోచన వేరు. దేవుని స్తోత్రం. మన విషయాల్లోకి వచ్చేద్దాం. యూదుల నియమాన్ని గురించినటువంటి 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే
నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఫర్ వీ నో దట్ ద లా ఈజ్ స్పిరిచువల్ బట్ ఐఎమ్ కార్నల్ హ్యావింగ్ బీన్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ టు సిన్. ద లా ఈజ్ స్పిరిచువల్. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది కాదండి. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి అర్పణలు, అర్చనలు, వీటి గురించి సంబంధించినటువంటి విషయాలు, ఆరాధనలు వీటికి సంబంధించినవి ఉన్నాయేమో, కానీ ధర్మశాస్త్రము అనగా లా, యూదుల లా స్పిరిచువల్. కానీ ఆ స్పిరిచువల్గా ఉన్నదాన్ని వాళ్ళు స్పిరిచువల్గా భావించకపోవడం విచారకరమైంది. ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు, కానీ నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయిన వాడిని. పౌలు యొక్క వేదన చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు తన వేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు భౌతికమైనటువంటి ధర్మశాస్త్రం కాదు అది, అది ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రం. దాన్ని ఆత్మ సంబంధమైనదిగా ఆలోచించకుండా భౌతికమైన నడిపింపు కొరకైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగినటువంటి పుస్తకంగానో లేకపోతే దాన్ని చట్టంగా భావించడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి అపార్థానికి అవకాశం ఇచ్చిన నియమం అది. ఇట్ గేవ్స్ ఆపర్చునిటీ, ఇట్ గేవ్ ఆపర్చునిటీ ఫర్ మిస్అండర్స్టాండింగ్. ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నారు, దేవుని వాక్యాన్ని ఈ రోజులో అపార్థం చేసుకుంటున్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అన్నారు, మన సహోదరుడైనటువంటి పౌలు గారు మంచి రాశాడు, చక్కగా రాశాడండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా అని అనకపోయినప్పటికీ కూడా అన్న విధంగా కాస్త ఎగ్జైట్మెంట్తో, ఎంకరేజ్మెంట్ కొరకు ఆయన చెప్తున్న విషయం, కొంతమంది విద్యావిహీనులైన వారు, లేకపోతే దీని సందర్భంగా ఈ ఆత్మ సంబంధమైన విద్యను ఎరగని వాళ్ళు, తక్కువ వాళ్ళు లేఖనాలని లేకపోతే పౌలు గారు రాసిన వాటిని అపార్థం చేసుకుంటున్నారు, స్వకీయ నాశనం తెచ్చుకుంటున్నారు. కొంతమంది కాదు, చాలామంది ఇలా చేస్తున్నారు. వాళ్ళు తెలియకుండా స్వకీయ నాశనాన్ని సంపాదించుకుంటున్నారు. స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడం లేదు, వాళ్ళు స్వకీయ నాశనాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న నీవు సోదరుడా, సోదరి, నువ్వేం సంపాదించుకుంటున్నావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని భౌతికమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా చూడడాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని అలా చూడడానికి వీల్లేదండి. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనిషి బతికే అవకాశం ఉంది. దేవుని నోటి నుంచి వచ్చింది, మోషే నోటి నుంచి వచ్చింది కాదు ఇది. పితరుల నోటి నుంచి, అబ్రహాము నోట్లోంచి, నోవహు నోట్లోంచి వచ్చింది కాదు ఇది. దేవుని నోటి నుంచి అనగా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి నియమం, లేదు అంటే నిబంధన, లేదు అంటే పాత నిబంధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపార్థానికి అవకాశం ఇచ్చింది వాళ్ళ నియమం. వాళ్ళ నియమాన్ని అపార్థం చేసుకున్నారు. నియమాన్ని అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అర్థం కాకపోతే అదేంటండి ఇదేంటండి అడగడం తప్పే లేదు, కానీ మన సొంత అర్థాన్ని తీసుకొని మన సొంత వ్యాఖ్యానం ప్రకారం వెళ్ళడం ప్రమాదకరం. దేవుని స్తోత్రం. అపార్థం చేసుకోబడినటువంటి నియమం ఆత్మ సంబంధమైన నియమం కాదని భావించి, బైబిల్ ఆత్మ సంబంధమైనది అన్నట్టుగా భావించకుండా కొంతమంది దాంట్లో ఉన్న జియోగ్రఫికల్, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఉంది, దీంట్లో హిస్టరీ ఉంది, దీంట్లో అన్ని విషయాలు ఉన్నాయి, కానీ వాటిని కాదు మనం తీసుకోవాల్సింది. మన ఆత్మీయ నడిపింపునకు కావలసినవి మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము. అనగా మనకు లభించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షత ప్రకారము, అనగా వాక్య ప్రకారము, సత్య ప్రకారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని ప్రకారం నడుద్దాం. అనగా నడిపించడానికి మనకు ఏదో లభించింది, నడిపించడానికి దేవుడు దేన్నో అందుబాటులో పెట్టాడు, నడిపించడానికి దేన్నో దేవుడు లభ్యం చేశాడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము అపార్థానికి అవకాశం ఇచ్చినటువంటి నియమం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
లేవికాండం 24వ అధ్యాయము 16వ వచనం. లెవిటికస్ 24:16. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. యెహోవా నామమును. ఓకే. సర్వ సమాజము వాళ్ళతో అట్టి వానిని సావగొట్టవలెను. దేవుని స్తోత్రం. ఈ వాక్యం చదివించాం. మాకొక నియమం కలదు. అవును, ఈ నియమం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా నామమును దూషించడం, యెహోవా నామమును వ్యర్థంగా పలకడం, అది అక్కడ చెప్పబడింది. కానీ వీళ్ళు అంటున్నారు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు గనుక, దేవుని కుమారుడు అని చెప్పుకుంటే దేవదోషం చేసినట్టు కాదు. నేను దేవుని సేవకుడు అని చెప్పుకున్నాను, దేవదోషణ కాదు అది. మేము దేవుని బిడ్డలమని మీరు చెప్పుకున్నారు, దేవదోషణ కాదు. చూడండి, వాళ్ళు దేవదోషణ చేశారనో లేకపోతే వాళ్ళు అభ్యంతరకరంగా మాట్లాడారనో ఏదో ప్రభు మీద, లేకపోతే ప్రభు మాటలను అపార్థం చేసుకుని ప్రభు మీద నిందలేశారు. లేవికాండం 24:16లో చెప్పబడింది ఏంటి? మాకొక నియమం కలదు అని ధర్మశాస్త్రంలోని ఈ మాటను ఆధారంగా చేసుకుని, ఈ మాటను వేరొక మాటను ఏదో ఆధారం చేసుకుని వాళ్ళు ప్రవర్తించడం విచారకరమైన విషయం. లేఖనాల్ని అపార్థం చేసుకోవద్దు, స్వకీయనాశనం వస్తుంది. ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుని వాక్యాన్ని మనకు ఇష్టంగా, మన లాభం కోసం, స్వలాభం కోసం మలుసుకోవద్దు. మనకు ఆదాయాన్ని తెచ్చేటువంటి వ్యాఖ్యానం మనం చేయకూడదు. మనం నష్టపోయినా పర్లేదు, కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, అపార్థానికి అవకాశం ఇచ్చిన నియమం. రెండోది, ఆశీర్వాదం ఇవ్వని నియమం. ఆశీర్వాదం అంటే ఏంటి? క్షమాపణ అనేటువంటి ఆశీర్వాదం. అనగా పాత నిబంధనలో ఒక వ్యక్తి మరొకరిని పొరపాటున చంపినప్పుడు అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలో ఉండొచ్చు. అనగా ఆ ప్రధాన యాజకుడు ఉన్నంతకాలం ఉండొచ్చు, లేదా యోర్దానికి అవతల 3 మొత్తం 6 ఆశ్రయపురాలు ఉన్నట్టుగా 20 లక్షల మందిలో ఒకవేళ 10 లక్షల మంది పురుషులు ఉన్నా కానీ 10 లక్షల మందిలో ఒక 5 లేదా 2 లేకపోతే ఎంతో కొంతమంది వాళ్ళ కోసం అని చెప్పేసి దేవుడు 6 ఆశ్రయపురాలు పెట్టాడు. దేవుని స్తోత్రం. 2 మనుషులకు ఒక తోట పెట్టిన దేవుడు కొన్ని వేల మందికి 6 ప్రదేశాలను నియమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒకే ఒక స్థలాన్ని నిర్ణయించాడు. అది ఏంటి అంటే క్రీస్తులో, ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అని చెప్పబడిన స్థలంలో మనం ఉన్నాం. క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో దాగి ఉండాలి, ఆయన అరచేతిలో చెక్కబడి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమని చెప్తుందే కానీ ధర్మశాస్త్రం పోనీయండి, క్షమించండి, ఈసారికి వదిలేసేయండి. వాళ్ళు రాళ్ళు తీసుకొని ఇంకా కొట్టడానికి ఆ స్త్రీని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో ఇలా మోషే చెప్పినట్టు చేయండి. కానీ ఒకటి కండిషన్, మీలో పాపం చేయని వాడు ఎవడేయండి. అనగా మీరందరూ పాపం చేసి మీ పాపాలు బయటపడలేదు, ఈ స్త్రీ పాపం బయటపడింది. ఒకరోజు మీ పాపం కూడా బయటపడుతుంది. ఇప్పుడేంటి మీ పరిస్థితి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, ఆశీర్వాదాన్ని ఇవ్వనటువంటి నియమం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే, బుక్ ఆఫ్ ఎజెకియల్ 20:25 మనం చూసినట్లయితే, నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు వారికి ఇచ్చితిని. సరే, దేవుని స్తోత్రం. వాళ్ళకి అనుకూలం కాని వాటిని నేను ఇచ్చాను. కొత్త నిబంధనలో మనకు అనుకూలమైనవి, ఆత్మీయ అనుకూలమైనవి, ఆత్మీయ ప్రయోజనకరమైనవి మనకు లభించాయి. 4 సువార్తికులు, యోహాను గారు, ఇతర దేవుజనులు రాసినటువంటి పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అనుకూలమైనవి
లేకపోతే మనం బ్రతకడానికి, ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయోజనకరమైన వాటిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నట్టు మాటలు, లేకపోతే మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, యూదుల నియమాన్ని గురించి ఆలోచిస్తున్నాం, యూదుల నియమం యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తున్నాం. అది అపార్థానికి అవకాశం ఇచ్చిన నియమం. రెండోది, అది ఆశీర్వాదం. క్షమాపణ అనేది ఇంక లేదు, ఇంక ఛాన్స్ లేదు. ఏదో పొరపాటుగా యెహోవా నామం దూషించానండి, పొరపాటున దేవుని కుమారుడని చెప్పుకున్నానండి, పొరపాటున రాజునని చెప్పుకున్నానండి అని అన్నా కానీ నో, కుదరదు. ఆయన ఒక్కడు, వీళ్ళు అనేక మంది. యేసు ఒక్కడు, యేసు మీద నిందలు వేసేవాళ్ళు అనేకులు. ఏలియా ఒక్కడు, ఏలియా చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి 450 మంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్లుగా యోహాను సువార్త 18వ అధ్యాయం ఆధారంగా చేసుకొని ఇంచుమించు 200 మంది వరకు మనుషులు ఉన్నారని, లేకపోతే 200 మంది, లేదా ఒక 400 మంది వేసుకున్నా కానీ అంతా కలిపి ఒక పెద్ద గ్రూపే ఉంది అక్కడ. ఇంచుమించు 500-600 వరకు ఉండేటువంటి గ్రూప్ ఉంది. ఆ 450 మంది ఒక విధంగా చెప్తే ఒక వ్యక్తి భిన్నంగా చెప్పాడు. ఇక్కడ కూడా సుమారు 600 మంది వరకు ఉంటే దేవుని స్తోత్రం, వ్యతిరేకంగా, లేకపోతే ఏలియా కన్నా గొప్పవాడైనటువంటి యేసు అక్కడ ఉండడాన్ని మనం చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. ఆశీర్వాదాన్ని ఆరోపణ చేసిందే కానీ ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. The law of Moses or the Old Testament law accuses you, but it never gives a solution for your sin. నువ్వు పాపివని, నువ్వు తప్పు చేశావని, వ్యభిచారం చేశావని, నరహత్య చేశావని, లేదా ఇంకా ఏదో చేశావని నీ మీద ఆరోపణలు చేస్తుంది కానీ ఆత్మీయ సలహానివ్వలేదు. మత గ్రంథాలన్నీ కూడా మనిషి పాపేననో, లేకపోతే మనిషి పాపి కాదని ఏదో ఒకటి సంథింగ్ చెప్పి మనిషి తప్పులు చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్నాయి కానీ సొల్యూషన్స్ని ఇవ్వలేకపోతున్నాయి. ప్రాబ్లమ్స్ని ప్రజెంట్ చేస్తున్నాయి కానీ సొల్యూషన్స్ని అవి ఇవ్వలేకపోవడం విచారకరమైన విషయం. పాత నిబంధనలోని సమస్యలన్నిటికీ, పాత నిబంధన కాలం వరకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాత నిబంధనలో సిన్ ఇస్ ద ప్రాబ్లం, కొత్త నిబంధనలో సన్ ఈజ్ ద సొల్యూషన్. అక్కడ సిన్ ప్రాబ్లం, ఇక్కడ సన్ సొల్యూషన్. నీకు కావాల్సింది ఇప్పుడు ప్రాబ్లమ్స్ కాదు, సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ క్రీస్తు ద్వారా దొరుకుతుంది. ఇంకో మాట కూడా నేను చెప్పి ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. పిలాతు పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. దేవుని స్తోత్రం. పిలాతు ఆ మాట విని భయపడిపోయాడు. ఏ మాట? నిన్ను చంపేస్తాం, ఏదో ఒక రోజు నిన్ను లేపేస్తాం అనే మాట కాదు. పిలాతును బెదరగొట్టిన మాట ఏంటి? మా నియమము అని చెప్పి, మా రూల్స్ అని చెప్పి, మా యూదుల చట్టం సిస్టం అని చెప్పారు చూడండి. ఆ మాట ఆయన మరి ఇంత ఘోరంగా ఉంటుంది. ఆ చట్టం, వీళ్ళ నియమాలు, అమ్మో ఇలాగైతే ఎవరు బ్రతుకుతారు, మా రోమియోలో అయితే ఎవరు బతికే అవకాశం లేదన్నట్టుగా ఆయన ఆలోచించుండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఒకటి అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నియమం, రెండోది ఆశీర్వాదం, క్షమాపణ అనేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వనటువంటి ఆత్మీయ నియమం వాళ్ళది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది మనం ఆలోచిస్తున్న విషయం, మనం చదువుకున్నటువంటి అనగా భయాన్ని పుట్టించినట్టు నియమం, అనగా అధైర్యాన్ని కలిగించిన నియమం. ధైర్యాన్ని ఇవ్వడం లేదు ఆ నియమం, ఎంకరేజ్ని ఇవ్వలేదు, అది డిస్కరేజ్మెంట్ని ఇచ్చింది. మోషే ధర్మశాస్త్రము డిస్కరేజ్మెంట్ ఇస్తే, క్రీస్తు ధర్మశాస్త్రం, క్రీస్తు నియమం అది బ్లెస్సింగ్ ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు అధైర్యాన్ని కలిగిస్తుంది.
పిలాతు భయపడిపోయి ఏంటిది, ఏ రూల్ అండి? ఒకవేళ బహుశా హేరోతోనో లేకపోతే మిగతా వాళ్ళని పిలిచి ఏందండి మీ రూల్స్ ఏంటి, మీ రెగ్యులేషన్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని అడుగుండొచ్చేమో. మనం వాటిలోకి వెళ్ళలేదు. నీ కోసం దేవుడు సృష్టించినటువంటి నియమం, దేవుడు నీ కోసం పెట్టిన నియమం నిన్ను భయపెట్టడానికి కాదు, నీలోని భయాన్ని తొలగించడానికి, నీలో ఉన్న పిరికితనాన్ని తొలగించడానికి అని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. దయచేసి స్థలం ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. యూదుల నియమాన్ని గురించినటువంటి 3 లక్షణాలు. యూదుల నియమం అపార్థం చేసుకునే అవకాశం కలిగిందని, యూదుల నియమము ఆశీర్వాదాన్ని ఇవ్వనటువంటి ఒక నియమం అని, క్షమాపణ అనే ఆశీర్వాదం ఇవ్వని నియమనమని, అంతేకాకుండా ప్రభువా ఈ వాక్యంలో చెప్పినట్లుగా ఆ నియమము అధైర్యాన్ని కలిగించేటువంటి నియమం అని, కొత్త నిబంధనలో మాకు ధైర్యాన్ని, మిమ్మల్ని బట్టి మాకు ధైర్యాన్ని కలిగించే నియమం ఉంది. అందుని బట్టి మీరు నామాన్ని స్తుతిస్తున్నాం. యూదుల నియమం కాదు, యేసు నియమం, లేకపోతే మా పితరుల యొక్క నియమం కాదు, కానీ మా ప్రభువు యొక్క నియమాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుటకు మాకు సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. యూట్యూబ్ చూసేటట్టు వాళ్ళు, యూట్యూబ్ ద్వారా ఈ మెసేజ్లు వింటున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. గత వారంలో కూడా 1-2 సహోదరులు ఫోన్ చేశారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినట్టయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింక్స్ మీ సహోదరులకి, స్నేహితులకి, లేదా మీ గ్రూప్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా 2020వ సంవత్సరంలోని మెసేజ్లు, యోహాను సువార్త సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. అవి కావాలంటే GMC సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ID gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.